అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము మే నెలలో 2026 సంవత్సరంలో మే నెలలో వచ్చే ముఖ్యమైన పండుగ రోజులు ఏంటి, అలాగే వారము, తిథి, నక్షత్రము, వీటితో పాటు మనకు ఏమేమి పండుగలు వచ్చాయి, పెళ్ళిళ్ళకు కానీ గృహప్రవేశాలకు కానీ ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఏ రోజులు మంచివి. మనకి మే నెలలోనే మనకు అధిక జ్యేష్ఠ మాసం కూడా ప్రారంభం అవుతుందండి. ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది అన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, మే నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, తిథి ఏమిటి, వారం ఏమిటి అన్నీ కూడా మనము తెలుసుకుందాము. 2026 మే నెల వచ్చేసి మనకు శ్రీ పరాభావనామ సంవత్సరం వైశాఖ మాసం పౌర్ణమి తేదీ మనకు 1వ తారీఖు శుక్రవారం అనేది మొదలవుతుందండి. ఆ రోజు నక్షత్రం వచ్చేసి స్వాతి నక్షత్రము. వైశాఖ మాసం ఎప్పుడు ముగుస్తుంది అంటే ఆదివారం 16వ తారీఖు మనకు అమావాస్యతో వైశాఖ మాసం అనేది ముగుస్తుందండి. మనకు అధిక జ్యేష్ఠ మాసం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకు 17వ తారీఖు ఆదివారము ఆ రోజు నుంచి మనకు జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభం అవుతుందండి. మనకు ఆ రోజు తేదీ వచ్చేసి పాడ్యమి. అధిక జ్యేష్ఠ మాసం ఎప్పటి వరకు ఉంటుందంటే 2026 జూను 15వ తారీఖు సోమవారం వరకు మనకు అధిక జ్యేష్ఠ మాసం అయితే ఉంటుందండి. మళ్ళీ నిజ జ్యేష్ఠ మాసం వచ్చేసి జూన్ 16వ తారీఖు మంగళవారంతో మనకు నిజ జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుంది. మనకి ఎప్పుడైనా నెలలో ఒక పౌర్ణమి, ఒక అమావాస్య అయితే వస్తుంది. కానీ ఈ మే నెలలో మాత్రము 2 పౌర్ణములు అయితే వచ్చాయండి. ఒకటి మనకు శుక్రవారము 1వ తారీఖు పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. మళ్ళీ మనకు మే నెల ఎండింగ్ 31కు పౌర్ణమి కూడా వచ్చిందనమాట. ఇక ఇప్పుడైతే మే నెలలో మనకు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు తిథులు, వారాలు, నక్షత్రాలు, శుభ సమయాలు అన్నీ కూడా మనము తెలుసుకుందామండి. మే 1వ తారీఖు అండి, ఆ రోజు మనకు శుక్రవారం అవుతుంది. మే 1 మనకు పౌర్ణమి తిథితో ప్రారంభం అవుతుందండి. ఆ రోజు వచ్చేసి నక్షత్రము స్వాతి నక్షత్రం అండి. ఈ రోజు వచ్చేసి మనకు ప్రత్యేకత ఏముంది అంటే గౌతమ బుద్ధ జయంతి, అలాగే వైశాఖ పౌర్ణమిని కూడా అంటారండి ఈ పౌర్ణమిని. అలాగే కూర్మ జయంతి కూడా ఈ రోజునే. అలాగే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం కూడా ఈ రోజునే అండి. మే 2వ తారీఖు శనివారం అండి, పాడ్యమి తిథి, విశాఖ నక్షత్రం అన్నమాట. ఈరోజు మనకు ఎటువంటి ప్రత్యేకత అయితే లేదండి. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు అంటే మనకు అక్షరాభ్యాసం చేయించాలన్నా, పుట్టింటికలు తీయించాలన్నా ఇలాంటివన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకోవచ్చు. ఈరోజు బాగుందండి. అలాగే మనకు మే 3వ తారీఖు ఆదివారం అవుతుంది. ఆ రోజు విద్యా తిథి అండి. నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రము. ఈరోజు కూడా రోజులైతే బాగున్నాయండి. ఈరోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలకు చాలా బాగుంటుందండి. అలాగే మే 4వ తారీఖు సోమవారము తదియా తిథి అండి. అలాగే అనురాధ నక్షత్రం అనమాట. ఈరోజు ప్రత్యేకత అయితే ఏమీ లేవు. మే 5వ తారీఖు మంగళవారము, ఈరోజు చవితి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే మంగళవారము సంకటహార చతుర్దశి అయితే వచ్చింది కదండి. ఈ మంగళవారం వచ్చే సంకటహార చతుర్దశిని అంగారక సంకటహార చతుర్దశి అంటారండి. ఈరోజు వినాయకునికి ప్రత్యేకంగా పూజలు చేస్తే అన్ని కార్యసిద్ధులు నెరవేరుతాయి. అంత గొప్ప రోజు అండి ఈరోజు. మే 6వ తారీఖు వచ్చేసి బుధవారం అండి. ఆ రోజు పంచమి తిథి, అలాగే మూలా నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా బాగుంది. ఏమైనా శుభకార్యాలు ప్రారంభించవచ్చండి. అలాగే మనకు ఈరోజు ప్రత్యేకత ఏముంది అంటే డొల్ల కార్తె అనేది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మే 7వ తారీఖు గురువారము, ఆ రోజు పంచమి తిథి, అలాగే పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత అయితే ఏమీ లేదు. మే 8వ తారీఖు శుక్రవారము షష్ఠి తిథి, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు మనకు ఏం ప్రత్యేకత ఉంది అని అంటే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం అండి. ఈరోజు మే 9వ తారీఖు శనివారం అండి. ఈరోజు సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం. చాలా మంచి రోజు అండి వెంకటేశ్వర స్వామి ఆరాధనకు. శ్రవణ నక్షత్రము శనివారము, వెంకటేశ్వర స్వామి నక్షత్రము శ్రవణ నక్షత్రము. వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈరోజు చేస్తే చాలా మంచిదండి. అలాగే 7 శనివారాల వ్రతం ఈరోజు ప్రారంభించాలన్నా కూడా ప్రారంభించవచ్చు. మనకి ఈరోజు తిథి, నక్షత్రము, వారము చాలా బాగుందండి. మనం ఏమైనా చిన్న చిన్న శుభకార్యాలు ప్రారంభించాలన్నా కూడా ప్రారంభించవచ్చు. అంటే మనకు గృహప్రవేశాలు కానీ, భూమి పూజలు కానీ, నిశ్చితార్థం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా కూడా మనము ప్రారంభించవచ్చు. అక్షరాభ్యాసము, ఉయ్యాలలో ఫంక్షను ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేసుకోవచ్చండి. మే 10వ తారీఖు ఆదివారము అష్టమి తిథి, ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చేసి మాతృ దినోత్సవం అండి, అంటే మదర్స్ డే ఈ రోజునే. మే 11వ తారీఖు సోమవారం అండి. ఈరోజు నవమి తిథి, శతభిష నక్షత్రం అండి.
ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే మనకు అగ్నికార్తె అనేది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అంటే కృతికా కార్తె అనేది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అలాగే కంచి పరమాచార్యుల జయంతి కూడా ఈ రోజునే అండి. అలాగే జాతీయ సాంకేతిక దినోత్సవం కూడా ఈ రోజునే. మే 12వ తారీఖు మనకు మంగళవారము. ఈరోజు దశమి తిథి పూర్వభద్ర నక్షత్రం అండి. ఈరోజు మనకు ప్రత్యేకత ఏమిటి అంటే ఈరోజు హనుమాన్ జయంతి అండి. అలాగే మనకు ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రత్యేకతలు హనుమాన్ జయంతితో పాటు మనకు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కూడా ఈ రోజునే అండి. అంటే మనకు మంగళవారము 12వ తారీఖు మనకు దశమి పూర్వభద్ర నక్షత్రము, మనకు ఆంజనేయ స్వామి జయంతి వచ్చింది. చాలా మంచి రోజు అండి. ఈ రోజు కూడా ఏమైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా చాలా మంచి రోజు అండి. మే 13వ తారీఖు బుధవారము. ఆ రోజు తిథి వచ్చేసి ఏకాదశి అండి. నక్షత్రం వచ్చేసి ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత అయితే ఏమీ లేదు. ఏమన్నా చిన్న చిన్న శుభకార్యాలు అంటే ఉయ్యాల ఫంక్షన్ కానీ, అక్షరాభ్యాసం కానీ, అన్నప్రాసన కానీ, భూమి పూజలు కానీ ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఈరోజు కూడా బాగుందండి. అలాగే మే 14వ తారీఖు గురువారము మనకు దశమి తిథి రేవతి నక్షత్రం అండి. ఈరోజు మనకు ప్రత్యేకత ఏముంది అంటే వృషభ సంక్రమణం అనేది ఈ రోజు నుంచే ప్రారంభం అనేది అవుతుందండి. మే 15వ తారీఖు శుక్రవారము. ఆ రోజు తిథి వచ్చేసి మనకు త్రయోదశి అండి. అశ్విని నక్షత్రం అనమాట. ఈరోజు మనకు ప్రత్యేకత ఏముంది అంటే మాస శివరాత్రి, అలాగే అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం కూడా ఈ రోజునే అండి. ఈరోజు కూడా చాలా బాగుంది. ఏవైనా శుభకార్యాలు ప్రారంభించాలి అని అనుకుంటే మీరు ప్రారంభించవచ్చండి. మే 16వ తారీఖు శనివారము. ఈరోజు మనకు తిథి వచ్చేసి అమావాస్య అండి. మనకు భరణి నక్షత్రము. ఈ రోజుతో మనకు వైశాఖ మాసం అనేది ముగుస్తుందండి. ఈరోజు ఎటువంటి ప్రత్యేకత అయితే లేదు. మే 17వ తారీఖు ఆదివారం అండి. ఈరోజు తిథి వచ్చేసి మనకు పాడ్యమి, నక్షత్రం వచ్చేసి కృతికా నక్షత్రం అండి. మనకు ఈ రోజు నుంచే మనకు అధిక జ్యేష్ఠమాసం అనేది ప్రారంభమవుతుంది. మనకు నెల రోజుల పాటు మనకు అధిక జ్యేష్ఠమాసం అయితే ఉంటుందండి. ఈ అధిక జ్యేష్ఠమాసంలో ఎటువంటి శుభకార్యాలు ఏ కార్యక్రమాలు కూడా నిర్వహించకూడదు. అలాగే మనకు అధిక జ్యేష్ఠమాసం ఎప్పటి వరకు ఉంటుందంటే జూన్ 15వ తారీఖు సోమవారం వరకు మనకు అధిక జ్యేష్ఠమాసం అయితే ఉంటుందండి. మనకు జూన్ 17 నుంచి మనకు గ్రీష్మ ఋతువు కూడా ప్రారంభం అనేది అవుతుందండి. మే 18వ తారీఖు సోమవారము. ఆ రోజు వచ్చేసి విద్యా తిథి అంటే రోహిణి నక్షత్రం అనమాట. ఈరోజు ప్రత్యేకత అయితే ఏమీ లేదండి. అలాగే మే 19వ తారీఖు మంగళవారము. తదియా తిథి మృగశిర నక్షత్రం అండి. మే 20వ తారీఖు బుధవారం అండి. ఈరోజు చవితి తిథి ఆరుద్ర నక్షత్రము. ఈరోజు కూడా ఏమీ ప్రత్యేకత అయితే లేదండి. మే 21వ తారీఖు గురువారము. ఈరోజు పంచమి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఏమీ లేదండి. మే 22వ తారీఖు శుక్రవారము. షష్ఠి తిథి అండి. మనకు పునర్వసు నక్షత్రం అనేది ఉందన్నమాట. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఈ రోజునే అండి. మే 23వ తారీఖు శనివారము. సప్తమి తిథి ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు ఎటువంటి ప్రత్యేకత అయితే లేదండి. మే 24వ తారీఖు ఆదివారము. షష్ఠి తిథి అండి. ముఖా నక్షత్రము. మనకు ఈరోజు కూడా ఎటువంటి ప్రత్యేకత అయితే లేదండి. అలాగే మే 25వ తారీఖు సోమవారము. నవమి తిథి పుబ్బ నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే రోహిణి కార్తె అనేది ఈ రోజు నుంచే మనకు ప్రారంభం అనేది అవుతుంది. మే 26వ తారీఖు మంగళవారం అండి. ఈరోజు దశమి తిథి పూర్వభద్ర నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత అయితే ఏమీ లేదు. మే 27వ తారీఖు మనకు బుధవారము. ఆ రోజు ఏకాదశి తిథి హస్త నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చేసి మనకు బక్రీద్ ఈ రోజునే అండి. అలాగే నెహ్రూ జయంతి కూడా మనకు ఈ రోజునే ఉందన్నమాట. అలాగే మే 28వ తారీఖు గురువారము. ద్వాదశి చిత్తా నక్షత్రం అండి. ఈరోజు కూడా మనకు ఎటువంటి ప్రత్యేకత అయితే లేదు. అలాగే మే 29వ తారీఖు శుక్రవారము. త్రయోదశి స్వాతి నక్షత్రం అండి. ఈరోజు కూడా మనకు ఎటువంటి ప్రత్యేకత అయితే లేదు. అలాగే మే 30వ తారీఖు శనివారం అండి. ఈరోజు చతుర్దశి విశాఖ నక్షత్రం అండి. ఈరోజు ఎటువంటి ప్రత్యేకత అయితే లేదనమాట. మే 31వ తారీఖు లాస్ట్ అనమాట. ఈరోజు పౌర్ణమి తిథితో మనకు ఎండ్ అవుతుందండి. ఈ నెల ప్రత్యేకత ఏంటంటే మే 1వ తారీఖు పౌర్ణమి, అలాగే మే 31 కూడా పౌర్ణమి వచ్చిందండి. మనకు ఈరోజు అనురాధ నక్షత్రం అండి. ఈరోజు మనకు ప్రత్యేకత ఏమిటంటే అధిక జ్యేష్ఠ పౌర్ణమి ఈ రోజునే అండి.
ఇవండి మే నెలలో వచ్చే మనకు ముఖ్యమైన రోజులు, పండుగ రోజులు అన్నీ కూడా మనము తెలుసుకున్నాం కదా. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.